మన భారతీయ సంస్కృతిలో పండుగలు చాలా విశిష్టమైనవి. ఆ పండుగలు మనకు ఎన్నో సందేశాలనిస్తుంది. మన యొక్క ఆధ్యాత్మిక చైతన్యానికి శ్రీకారం చుడుతుంది. కుటుంబ బంధాన్ని బలపరుస్తుంది. ప్రకృతిని సంరక్షిస్తుంది. ఇలాంటివి ఎన్నో గుణాలు కలిగి ఉన్నాయి పండుగలు. అందుకే పండుగలో ఉన్న విశిష్టతలేంటో, ఒక్కొక్క పండుగ గురించి, ఆ పండుగ మనకిచ్చే జ్ఞాన సందేశం ఏంటో తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సుఖం, దుఃఖం, కోపం, భయం, ఆశ, ఆశ్చర్యం, ఇలాంటి గుణాలన్నింటినీ కూడా మనం జీవితంలో స్వీకరించాల్సి వస్తుందని ముందుగానే తెలియజేస్తుంది షడ్రుచుల సమ్మేళనం ద్వారా, ఉగాది పచ్చడి ద్వారా. ఈ ఉగాది జీవితం సుఖ దుఃఖాల మయమని, అలాగే సుఖాలకు పొంగిపోకుండా, దుఃఖాలకు కృంగిపోకుండా జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఎదగాలని ఇలాంటి సందేశాలను ఇస్తుంది ఉగాది. ఉగాది పచ్చడిలో పులుపు, తీపు, చేదు, ఒగరు, కారం, ఉప్పు ఇలాంటివన్నీ కూడా సహజం. అదే విధంగా జీవితంలో కూడా సుఖం, దుఃఖం, కోపం, భయం, ఆశ, ఆశ్చర్యం ఇలాంటివన్నీ కూడా సహజమేనని, వీటన్నింటినీ కూడా మనం జీవితంలో స్వీకరించాల్సిందేనని సందేశం ఇస్తుంది ఉగాది పచ్చడి. అంటే ఇక్కడ మనం గమనించవలసింది జీవితం మారదని, మన దృక్పథం మాత్రం మారాలని. ఇదే ఉగాది ఇచ్చే సందేశం. అందుకే పండగలు అనేవి కేవలం సెలవు కోసం కాదు, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం, అలాగే కుటుంబ బంధాన్ని పటిష్టవంతం చేసుకోవడం, ప్రకృతిని సంరక్షించడం, ఈ మూడింటి యొక్క కలయికే మన పండుగలు. ఆ పండుగలు ఇచ్చే సందేశం. ఇవి పండుగలు, వాటి పరమార్థాలు. ఇలాంటి మరిన్ని అంశాల కోసం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్, మీ ఆర్కే కొత్తకోటతో. ఆచారం వెనుకున్న ఆంతర్యం కావాలా? పండుగ వెనుకున్న పరమార్థం తెలుసుకోవాలా? మన సంప్రదాయం మీ మొబైల్లో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. వేటి న్యూస్.